అమరావతి న్యూస్ ప్రేక్షకులకు మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నా నమస్కారాలు. అమరావతి ఆంగన సౌందర్య లహరి ఛాలెంజ్ 2024. మొదటిగా ముత్తైదుకి కావాల్సిన ఫస్ట్ థింగ్ కుంకుమ. ఈ కుంకుమ ధరించే ప్లేసెస్ ఎక్కడెక్కడ అంటే నుదుటిన, పాపిడి బొట్టు దగ్గర, ఛాతి మీద. ఇది మన పూర్వీకులు మనకి సాంప్రదాయంగా అలవాటు చేశారు. కానీ దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి? సైంటిఫిక్గా కూడా మనం ఈ ప్లేసెస్లో కనుక కుంకుమ ధరిస్తే అది మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బెస్ట్ సహాయపడుతుంది. అందుకే మనకి పూర్వీకులు సాంప్రదాయ రూపంలో మనకి అలవాటు చేశారు. నా పేరు మన్యం శ్వేత, మాది కోవూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నా క్వాలిఫికేషన్స్ వచ్చి ఫార్మసికల్ డిగ్రీ. మన కుటుంబ వ్యవస్థను తెలియజేయడానికి నేను ఒక చిత్రలేఖనం ద్వారా మీ ముందుకి వచ్చాను. ప్రతి మనిషి పుట్టుకకు కారణం అమ్మ. అలాంటి అమ్మ మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అమ్మ గురించి చెప్పటానికి మాటలు సరిపోవు. మన కోరికలు తీర్చడానికి దేవుడు మనకి అమ్మ రూపంలో మనకి కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి అమ్మ అంటే ఎవరు? ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరు? ఒక ఆడది. ఆ ఆడది పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే కదా అండి ఒక కుటుంబం అవుతుంది. ఆ కుటుంబం అందరూ కలిసి మంచిగా ఉండే ప్లేస్ హరివిల్లు. అది ఏంటి? మన ఇల్లు. ప్రపంచంలో ఏ మూల వెతికినా ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించేది ఒక్క కుటుంబం మాత్రమే. ఇది 100% కరెక్ట్. అన్నట్టు మాది ఉమ్మడి కుటుంబం. మా అమ్మమ్మ గారితో సహా కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటున్నాం. మా పిల్లలు అమ్మమ్మ గారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. పూర్వీకుల దగ్గర చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవి మన పిల్లలకి తెలియడం ద్వారా మన కుటుంబ వ్యవస్థ అనేది బలపడుతుంది. ప్రపంచ దేశాలన్నిటిలో కన్నా కొన్ని దేశాలు మాత్రమే కుటుంబ వ్యవస్థను పాటిస్తున్నారు. అందులో మన భారతదేశం మొదటి పొజిషన్లో ఉంది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ మనం ఒక స్త్రీగా మనం అమ్మ దగ్గర 20 ఏళ్ళు పెరుగుతాం. తర్వాత కతిమ జీవితం అంతా కూడా మనం అత్తవారింట్లోనే గడుపుతాం. కాబట్టి అమ్మ తర్వాత అమ్మ మన అత్తమ్మ. అత్తమ్మ ద్వారా మనం పిల్లల్ని ఎలా పెంచాలి, వంట ఎలా చేయాలి, ఇల్లుని ఎలా చూసుకోవాలి, సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, అభిమానాలు, ఇలా ఎన్నో విషయాలు మనం అత్తమ్మ ద్వారా నేర్చుకుంటాం. సో ఉమ్మడి కుటుంబంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. రాబోయే తరాలకు మన పిల్లలే కదా అండి ముఖ్య కారణం. సో వాళ్ళకి మనం ప్రేమ, ఆప్యాయతల గురించి చెప్పాలి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చెప్పాలి. ఇలా చెప్పటం ద్వారా మన కుటుంబ వ్యవస్థ చాలా బలపడుతుంది. ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే, కుటుంబ వ్యవస్థకి మూల కారణమైన ఆడజన్మను భూమిపైకి వచ్చేలా మనమే కాపాడుకోవాలి. ప్రజెంట్ మన సొసైటీలో ఆడపిల్లని తెలియగానే, కడుపులో ఉండగానే ఆడపిల్లని చంపేస్తున్నారు. సో ఫస్ట్ మనం చేయవలసిన థింగ్ దీన్ని ఆపాలి. సో కుటుంబ వ్యవస్థ బలపడటానికి కావలసిన ఆడజన్మను గౌరవిద్దాం. జై హింద్, వందే మాతరం. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ హోల్ టీమ్కి, సౌందర్య లహరి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి నా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా ఉమెన్స్ ఎందులోనూ తక్కువ కారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి ఇది ఒక మంచి మార్గం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.